వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లు ఉప సర్పంచ్లకు శిక్షణ సమావేశం. పాల్గొన్న ఎంపీపీ కురుగుండ ధనలక్ష్మి, ఎంపీడీఓ సురేష్ బాబు. కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి క్రాస్ రోడ్డు వరకు గల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచ్లు ఉప సర్పంచ్ల శిక్షణ సమావేశంలో నాయుడుపేట ఎంపీపీ కురుగుండ ధనలక్ష్మి, ఎంపీడీఓ సురేష్ బాబు పాల్గొన్నారు. పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను ఎలా జరపాలి, వాటిని జరిపించడానికి నిధులను ఎలా సేకరించాలి, విధులను ఎలా ఖర్చు పెట్టాలి, పంచాయతీలో అత్యవసరమైన పనులేంటి, ఏ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయాలని అంశాలపై సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఖర్చు కానీ ప్రతి పని కానీ గ్రామ పంచాయతీ సమావేశం రాసుకోవాలి. అది మీరు ఇంటికి వచ్చి సంతకం పెట్టారంటే కుదరదు. అటెండెన్స్ సంతకం పెట్టి ప్రభుత్వ ఉత్తర్వులు ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ లోపడి వాటి పరిపాలించాలి. దీని గ్రామ పంచాయతీ అంటే అలానే అన్నమేడ గ్రామ పంచాయతీ అనే సంస్థని నడిపేది సర్పంచ్ మరియు వార్డు సభ్యులు. సర్పంచ్ మరియు వార్డు అవతల వ్యక్తులు కూడా జాగ్రత్తగా గమనిస్తారు. ఓహో, వీళ్ళ కావాల్సి అడుగుతున్నారు, ఈసారి మీటింగ్ అయినా సరే ఎంసారి తీసుకుని నిర్ణయం తీసుకునే అధికారం మీకు దేని ద్వారా ఉంది? సమావేశాల ద్వారా ఉంటాయి. ఇక ఎవరైనా కూడా మొక్కుబడి ద్వారా మీ ఇంటికి పుస్తకాలు వస్తే సందేహం పెట్టకుండా సెక్రటరీ గారిని అడిగినారు, సార్ ఎప్పుడు సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్పారు. సెక్రటరీ సర్పంచ్ చెప్తారు. అజెండా అమలు చేసే అధికారం సర్పంచ్ గారిదే. మీటింగ్ ముందుగా ఈ సెక్రటరీతో టచ్లో ఉంటే సెక్రటరీ 2-3 సార్లు అడిగారు అనుకోండి, వాటి కూడా పంచాయతీ కార్యదర్శి కూడా పలాని వార్డు మెంబరు అలర్ట్గా ఉన్నాడు, సమావేశం ఎప్పుడో ముందుగా అడుగుతున్నాడు, అలాంటి సమస్య ఉందని చెప్తున్నాడు. పెద్ద సమస్యలు లేవు, మన పంచాయతీలు చేయలేవు, మనం చేయలేవి. చిన్న గుండ ఉంది, మోరు గుండ ఉంది, ఇట్లాంటివి ఉంటాయి కదా, మిమ్మల్ని చెడుతుంటారు. సో ముందుగా మీరు కార్యదర్శిని అడగడం, కార్యదర్శితో మీరు ఎక్కువ ర్యాపోర్ట్లో ఉంటే ఆటోమేటిక్గా పంచాయతీ మీటింగ్కి మీకు పిలుస్తారు. మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చొని మీరు ఏదన్నా సమస్య అడిగినప్పుడు మీరు వార్డు సభ్యులుగా గెలిచే దానికి సార్థంగా ఏర్పడతారు. అది 10 మంది కావచ్చు, వార్డులో 80 మంది కావచ్చు, 150, 200 మంది కూడా కావచ్చు. ఆ 200 మందిలో కూడా మెజారిటీ ఓటర్లు ఇస్తే కదా మీరు గెలిచారు. వార్డు సభ్యులందరికీ ఎన్నుకోబడ్డాడు, ఆయన అధికారం వేరే ఉన్నాయి. మన అధికారం ఏంటి అనేది కేవలం ఇంతవరకు కూడా అటెండెన్స్లో ఆసన పుస్తకంలో సంతకం పెట్టేసి వచ్చేది అనుకుంటున్నారు. అలా కాదు, మీరు పంచాయతీ కార్యదర్శితో మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో అడగండి, సర్పంచ్ గారిని కూడా అడగండి. ఆ మీటింగ్లో పోయి కూర్చోండి, మీకున్న సమస్యలు ముందుగా తెలియజేయండి. మీటింగ్కి ముందే తెలియజేయాలి. మీటింగ్లో చేసేదాన్ని కుదరదు, బాగా అర్థం చేసుకోవచ్చు. మండల పరిషత్తులో, జిల్లా పరిషత్తులో మీటింగ్ టైంలో అజెండాలో అంశాలు యాడ్ చేయొచ్చు. గ్రామ పంచాయతీలు మాత్రం ముందుగానే మీకు వచ్చేటప్పటికే కాగితం దాంట్లో ఉండాలి. అందుకని ముందుగా చెప్తున్నాను, సర్పంచ్తో పంచాయతీ కార్యదర్శితో సంబంధాలు పెట్టుకొని ఎప్పుడు మీటింగ్ ఇక్కడ తెలుసుకొని మీకేం కావాలో అనేది దాన్ని ముందుగా చెప్పి అజెండాలో తీసుకుంటాడు. అప్పుడు మాట్లాడండి. ఒకసారి 2 మాట్లాడితే ఆటోమేటిక్గా మీకు ఇంకో పనులు తెలుస్తుంది. మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మనం చేయగలమా లేదా. ఇప్పుడు సపోజ్ గ్రామ పంచాయతీ 100 రూపాయలు ఉందనుకో, 100 రూపాయలు వేస్తారు. ఇట్లా బల్బులకి ఎంత %, జీతాలుగా స్వీపర్లు వాడికి ఎంత %, నీళ్ళకి ఎంత 100%. ఆ పర్సెంట్ లోపడైనా కూడా మన ఏరియాలో ఏదైనా చిన్న పనులు ఉంటే డబ్బులు బాగా ఉన్నాయి, సిమెంట్ రోడ్ వేసుకోవచ్చు. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి క్రాస్ రోడ్డు వరకు గల ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గత కొన్ని నెలలుగా వచ్చిన వర్షాలకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గోపాల్ రెడ్డి విగ్రహం వద్ద, ప్రగతి కళాశాల రోడ్డు, మండల కాంప్లెక్స్ రోడ్డు వద్ద రహదారి మరీ చిద్రమైంది. నాటి నుండి కోట పట్టణంలో తిరిగే వాహనాలకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. పరిస్థితిని గుర్తించిన టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పాషన్ సునీల్ సహకారంతో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రహదారికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. దీంతో కోట పట్టణంలో ప్రయాణించే ప్రయాణికులకు తాత్కాలిక ఊరట లభించింది.
కాకినాడ జిల్లా జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం నియోజకవర్గంలోని 356 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలింకో సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టులో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాలు గుర్తింపు శిబిరంలో పలువురిని గుర్తించారు. ఈ మేరకు వారికి ఉపకరణాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎలింకో సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అవకాశం ఉంది అని చెప్పి నాకు తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన వికాసారెడ్డి గారు. ఆయనంతా ఆయన వచ్చి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మనం ఈ రకంగా మా సంస్థ ఉందండి, వికాస సంస్థ. ఈ సంస్థ ద్వారా వికలాంగులకి సహకారం చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో కాకపోయినా చిన్న చిన్న మొత్తాలు, ఇందాక అప్పలాయర్ చెప్పాడు ఆర్థిక సహకారం అని చెప్పేసి, ఇవన్నీ ఆయన సూచించినటువంటి సూచనల ప్రకారం మేము చేసినటువంటి సహకారాలు. ఆ రోజుల్లోనే బళ్ళు ఇచ్చాం, ఆ రోజుల్లోనే చెవిటి మిషన్లు ఇచ్చాం. ఇలా అన్ని రకాలుగానే కూడా చేసుకుంటా వీలున్నంత వరకు ఆ సంస్థ యొక్క స్థాయిని మించి నాకు సహకారం చేశారు. ఇక్కడ మళ్ళీ ఇవాళ కూడా ఇందాక చెప్తున్నాను, నాకు దీంతో ఆగిపోకండి, మమ్మల్ని కూడా ఉపయోగించుకోండి, మేము కూడా మీకు కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం, సుమా మర్చిపోకండి మమ్మల్ని అని చెప్పి. అంటే మనసు ఉన్నటువంటి మనిషి చేసేటటువంటి ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఆలోచన చేసింది, ఈ అవకాశాన్ని మనకి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యవస్థ ద్వారా మనకి ఈనాడు ఇన్ని కార్యక్రమాలు ఉపయోగించుకుంటే, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ ఉపయోగించుకుంటే. అయితే అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి మనకు ఉండాలి. ఉంటుందనుకున్నాం, అదృష్టం కలిసి రాలేదు. నిజంగా వచ్చుంటే ఢిల్లీ నుంచి ఎన్నో తెచ్చుకుందాం, ఎంతో అభివృద్ధి చేసుకుందాం. సరే, ఇంకొక రోజు వస్తుంది. ఇక మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, చాలా కాలాతీతమైంది, చాలామంది పెద్దలు మాట్లాడారు. మీరు మీ వస్తువులన్నిటినీ కూడా పరికరాలు తీసుకెళ్ళి ముందు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. ఒకట్లాగా పాడు చేసి ఇది సక్రమంగా పనిచేయట్లేదు, ఇదేదో డూప్లికేట్ ఇచ్చేశారు అనేటటువంటి విధానం కాకుండా, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే మీరు పూర్తిగా నేర్చుకుని ఈ బళ్ళు తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి చేసుకోవాలి. నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమ దినోత్సవం ఏడీ రిజర్వుల్ అప్పుడు నారాయణమూర్తి గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు, వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నారాయణమూర్తి గారు వచ్చి మనకి ఎలాంటి అవకాశం ఉందండి, దీన్ని ఒక్కసారి మీరు కలెక్టర్ గారితో మాట్లాడితే మనం అందరికీ సాయం చేయొచ్చు అని చెప్పారు. మాట్లాడటం ఏంటి, స్వయంగానే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి స్వయంగా వెళ్ళి నేను మాట్లాడటం, ఆయన వెంటనే జగ్గంపేటలో క్యాంపు నిర్వహించుకోండి అని చెప్పారు. చెందేటటువంటి విధానంలో ప్రణాళికలు రూపొందించుకుని మనం పనిచేయగలిగితేనే, అందులో మీరందరూ భాగస్వాములు కాగలిగినప్పుడే మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వచ్చే వరకు కూడా ఇటువంటి సంస్థల ద్వారా, వివిధ ఆర్గనైజేషన్ ద్వారా మనం సహకారం పొందాల్సిందే. అందుకోసమే ఈ ఎలింకో సంస్థను నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.
ఇక్కడ ఉన్నటువంటి 355 మందే కాదు సార్, ఇక్కడ వివిధ రకాలైనటువంటి దివ్యాంగులు, ప్రస్తుతానికి నేను దివ్యాంగులని అనదలుచుకున్నాం, మీ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఇంకొక 2 ఉంటారు. వాళ్ళందరికీ కూడా సాకారం చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రత్యేకించి ఈ సంస్థ వారిని కానీ మన ఏడీ రిజర్వులను కానీ ప్రత్యేకంగా మీరున్న టైంలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతకగలిగేటటువంటి పరిస్థితికి వచ్చేటటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి. ఇక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళ అన్న చూడక్కర్లేదు, ప్రతి వారు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా సహకరించాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మళ్ళీ తొందరలోనే మరొక అవకాశం ఇచ్చి ఈసారి ఇచ్చేటటువంటి అవకాశాన్ని 4 రోజులుగా పెట్టి 4 మండలాల్లోనూ కూడా క్యాంపులు పెట్టి ఆ 4 మండలాల్లో ఉన్నటువంటి ఈ దివ్యాంగులందరినీ కూడా గుర్తించి లబ్ధి పొందనటువంటి వారికి కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందించే విధంగా అదెంకో ప్రభుత్వ పరంగా మన పీడీ గారు సహకరించాలి, అలాగే కలెక్టర్ గారు సహకరిస్తారు. ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి మనిషి కలెక్టర్, మన అదృష్టం అది ఇవాళ ఈ జిల్లాకు రావడం. నేనేం చేయాలని చెప్పేసి తిరిగి అడుగుతాడు. నెల్లూరు జిల్లాలో ఇసుక నిల్వలు సరఫరాపై జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణాకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక కొరత లేదన్నారు. జిల్లాలోని 3 ఇసుక యార్డుల్లో 70,000 టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, 1 టన్ను ఇసుకను 350 రూపాయలకు తక్కువ ధరకు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాల కంటే రెట్టింపు ఇసుక నిల్వలు ఉన్నాయని, త్వరలో మరో 4 ఓపెన్ రీచ్లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. దళారులను ఆశ్రయించవద్దని, ప్రజలందరూ ఏపీ శాండ్ పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మనకు జిల్లాలో చూస్తే ప్రస్తుతానికి 60,000 టన్నుల పైన శాండ్ మనకు 3 శాండ్ స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. లాస్ట్ ఆగస్టు 15th నుంచి మనము శాండ్ సప్లై ఈ 3 స్టాక్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగినాయి. లాస్ట్ 1 మంత్ ఆల్మోస్ట్ 25 రోజుల్లో 25 రోజుల్లో సుమారుగా 33,000 టన్నుల పైన ఆల్రెడీ శాండ్ డిస్పాచ్ చేయడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాండ్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి. దీంట్లో డైలీ కెపాసిటీ అంటే సుమారుగా 4,500 దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది. కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారుగా 3,500 దాకా అవుతాయి. కానీ మనకు 2 జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం, బాపట్ల కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మనం ఈ రోజు నుంచి 4,500 నుంచి ఉన్న కెపాసిటీని 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. సో ఈ రోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి, సప్లై కూడా పెరుగుతాయి. సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికైతే జిల్లాలో అవకాశం లేదు. ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి, డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో. ఎందుకంటే జిల్లా డిమాండ్ 3,500 అయితే మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ 10-15 రోజుల నుంచి 4,500 దాకా మనం డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము. కానీ ఇప్పుడు నుంచి ఎందుకంటే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది మన దగ్గర కూడా బుక్ చేసిన కాబట్టి 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. ఒకవేళ ఇంకా అవసరం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా 70,000 దాకా ఆల్రెడీ 3 స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకు శాండ్ అవైలబిలిటీ లేదు అని మాట రావడానికి అవకాశం లేదు. ఏదైనా అలా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అమౌంట్ పెంచుకుంటామని కూడా చెప్తున్నాము. సో ఇంకా రాబోయిన రోజుల్లో ఇది కాకుండా ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ఉన్నది 3 పాయింట్స్ నుంచి వీఆర్ గివింగ్ శాండ్. ఇది కాకుండా ఇంకొక
లొకేషన్ కందుకూర్ ఏరియాలో ఇంకొకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా వెంటనే రాబోయే రోజుల్లో స్టార్ట్ చేస్తాం అనుకున్నాము. అదొకటి. ఇంకా ఓపెన్ రీచెస్ మనకు అక్టోబర్ 15th వరకు స్టేట్ లెవెల్లోనే దీనికి సంబంధించిన బ్యాన్ ఉన్నాయి. అక్టోబర్ 15th తర్వాత ఆ బ్యాన్ అమల్లో తీసేస్తారు కాబట్టి అప్పటి నుంచి మనకు ఒక 3 ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో మనకు 4 ఓపెన్ శాండ్ రీచెస్, ఒకటి మినగల్లు, పడమట్టి కంపంపాడు, పల్లిపాడు, విరువూరు. ఈ 4 లొకేషన్స్ కూడా ఇంకా ఒక 10 రోజులు అంటే 16వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాము. దానికి సంబంధించి ఇనీషియల్గా ఒక టెండర్ నోటిఫికేషన్ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలిసినదే. సో ఈ టెండర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుని ఆ టెండర్లో L1 కోట్ చేసిన ఎవరైతే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతాయి. సో ఆ టెండర్ డేట్ కూడా మనం 17th పెట్టుకున్నాము. ఖచ్చితంగా మనం 16th ఈ 15th నుంచి క్లోజ్ అయినా కాబట్టి 16th నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి విల్ బీ ఏబుల్ టు స్టాండ్ దిస్ ఈ ఓపెన్ రీచెస్ కూడా 16th నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాము. సో ఇదే కాకుండా రేట్ చూస్తే మన స్టేట్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ రేట్. మనకు జిల్లాలో 350 ఒక మెట్రిక్ టన్కి 350 రూపాయలు తక్కువ మన సైడ్ నుంచి రేటు ఫిక్స్ అయినాయి. అదేవిధంగా అక్రాస్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒకటే రేటు ప్రభుత్వాల నుంచి ఆదేశాలు మేరకు ఒకటే రేటు ఫిక్స్ చేయడం జరిగినాయి. ఇక్కడ కూడా అంటే 2 రకాల ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒకవేళ ఆ బెనిఫిషరీకి స్వయంగా ఆయన బండి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అలా చేసుకోవచ్చు. ఒకవేళ లేదు, ఆయన దగ్గర సొంత బండి లేదు, ఇంకా గవర్నమెంట్ హెల్ప్తో చేయాలంటే ఊబరైజేషన్ అనే కాన్సెప్ట్తో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో బుక్ చేసినప్పుడే ఒకవేళ నా దగ్గర బండి లేదు, నాకు గవర్నమెంట్ హెల్ప్తో ఒక బండి కావాలంటే ఆన్లైన్లోనే అది సెలెక్ట్ చేసినట్లయితే ఆన్లైన్లో మనతో ఎంపానల్ అయిన ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. జిల్లాలో మోర్ దాన్ 300 దాకా ట్రాన్స్పోర్టర్స్ ఎంపానల్ అయ్యి మన శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఆ పేర్లన్నీ నమోదు చేయడం జరిగినాయి. వీళ్ళందరికీ కూడా యూబరైజేషన్ మోడల్లో వాళ్ళు బెనిఫిషరీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో సెలెక్ట్ చేసేస్తే వీళ్ళందరికీ మెసేజ్ వెళ్తాయి. ఎవరైతే అది యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ యాక్సెప్టెన్స్తో ఆయనకి ఆ లోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతాయి. ఈ విధంగా కూడా జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 30% లోడ్లు ఈ విధంగానే లాస్ట్ ఒక 25 రోజుల్లో తరలించడం జరిగినాయి. అది కాకుండా ఇప్పటి నుంచి కూడా ఇంకా కూడా ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ కోరినది ఏంటంటే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ఇంకా కూడా రిజిస్టర్ చేసినట్లయితే ఇంకా కూడా మనకు పంపించడానికి అవకాశం ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా మనకు డిసెంబర్కి వచ్చినప్పటికీ మనకు కొన్ని సెమీ మెకనైజ్డ్ రీచెస్ అది ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అయితే రావాలి, ఎందుకంటే ఈసీ పర్మిషన్ లేకుండా మనం ఇది చేయడానికి వీలవ్వదు. సో దానికి ఈసీ అప్లికేషన్ అదేవిధంగా ఈఎంపీ ప్లాన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతున్నాయి. అవి కూడా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్న కెపాసిటీ ప్రకారము ఖచ్చితంగా మన జిల్లాలో అవకాశం ఉన్న వరకు మనకు ఎంతవరకే డిమాండ్ ఉన్నైతే అంతవరకు చేయడానికి ప్రస్తుతానికి ఈ రోజు కూడా మన దగ్గర కెపాసిటీ ఉంది. సో కెపాసిటీతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ బయట ఏదైనా జిల్లాలకి కావాల్సిన అవసరం వస్తుందని అనుకొని మనం ఈ విధంగా క్వాంటిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో టోటల్గా డిసెంబర్ నుంచి మనం చూస్తే ఇప్పుడు ఉన్న క్వాంటిటీ కాకుండా అదనంగా ఇంకొక 18 lakhs దాకా అదనంగా క్వాంటిటీ మనకు పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ రేట్ చూస్తే మనము మీ అందరికీ ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగినాయి. స్టేట్ లెవెల్లో ఒక జియో కూడా అమల్లో చేసి ఉన్నాము. 0 to 10 kilometers 13 rupees for tractors, 10 rupees for 6-tire truck, 9.4 rupees for 18, 12, 14 టైర్ ట్రక్స్. ఇట్లా స్లాబ్ వారీగా 0 to 10 kilometersకి, 11 to 20 kilometersకి, 21 to 30 kilometersకి, దెన్ 31 to 40, 40 to 80, మోర్ దాన్ 80 ఇట్లా స్లాబ్ రూపంలో ఇవ్వడం జరిగినాయి. సో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి ఆ పోర్టల్ ద్వారానే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే యూబరైజేషన్ మోడల్ ఏంటంటే ఏ నుంచి బీకి తరలించాలంటే ఎంత డిస్టెన్స్ అని పోర్టలే డిసైడ్ చేయడం జరుగుతాయి. ఆ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న స్లాబ్ ప్రకారం ఉన్న ట్రాన్స్పోర్టేషన్ రేటు వాళ్ళకి అక్కడే కనిపిస్తాయి. ఆ అమౌంట్ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా పే చేయడానికి అయితే అవకాశం ఉంది. ఒక్కవేళ దీని మీద ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే, ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో మన జిల్లాలో మేజర్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ రేటు కొద్దిగా అదనంగా అంటే పెంచుకొని తెచ్చుకున్నారు అని చెప్పి కంప్లైంట్ వచ్చినాయి. అది సాల్వ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం యూబరైజేషన్ అని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా మనతో
కలిసి అంటే ఇది ఒప్పుకున్నది కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క రేట్ పెంచుకున్నారని చెప్పి కంప్లైంట్ రావడానికి అయితే అవకాశం లేదు. ఎక్కడైనా అలాంటివి కంప్లైంట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఒక కంట్రోల్ రూమ్ టైపు పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో కాల్ చేసేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. అదే కాకుండా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నిటి కూడా ఒక 8 మందిని 2 షిఫ్ట్లో మనం పెట్టుకొని ఆ బెనిఫిషరీస్ అందరితో కూడా కాల్ చేపిస్తున్నాము. సో బెనిఫిషరీస్ ఎవరికైతే అంటే వాళ్ళు మన దగ్గర గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తున్నది కాకుండా మనమే మన దగ్గర, ఎందుకంటే డైలీ డిస్పాచ్ ఒక 300-400 ట్రక్కులు ఉన్నట్లయితే ఆ 400 బెనిఫిషరీస్తో కూడా మన వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళది ఫోన్ నెంబర్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ దమ్. సో ఆ 400 మంది దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా లేట్ అవుతుంది, ఒకవేళ ట్రాన్స్పోర్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మన కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు కూర్చొని ఆ ట్రాన్స్పోర్టర్ని ఒకవేళ మార్చి ఇంకొక ట్రాన్స్పోర్ట్ని అలౌట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా చేస్తున్నాము. సో నాకు తెలిసి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రేట్ సంబంధించి ఎక్కడ కూడా కంప్లైంట్ ఇప్పుడు రావడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా డీవియన్ బిహేవియర్ చేసిన అయితే ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్ అగెయిన్స్ దమ్. వీ విల్ డిబార్ దట్ పర్సన్ ఫ్రమ్ దిస్ ఏపీ శాండ్ పోర్టల్. అండ్ తర్వాత ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ శాండ్ పోర్టల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే దొరకదు. నాకు తెలిసి ఇప్పుడు వరకు అయితే అంటే ఇనీషియల్ స్టేజ్లో కొంతవరకు మనకు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కంప్లైంట్ వచ్చినాయి, కానీ లాస్ట్ ఒక 10-15 డేస్ మన పోర్టల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ మనకైతే రాలేదు. చాలా వరకు ఒక 99% వరకు అయితే ప్రాపర్గానే ఇది అమలు చేస్తున్నాము. ఇంకా ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగినాయి. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక DTF పెట్టుకోవడం జరిగినాయి. ఒకవేళ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే వీళ్ళు రెస్పాండ్ చేసేసుకొని యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. SP గారు కూడా దానికి సంబంధించి మీకు దీని తర్వాత బ్రీఫ్ చేస్తారు. సో మనకు ఈ బుకింగ్ అన్నీ కూడా ఎటువంటి బుకింగ్ మనకు ఆఫ్లైన్లో లేదు. అంటే ఎవరు కూడా ఆఫ్లైన్ కానీ లేదంటే ఎవరితో మాట వినేసి అతనితో కలిస్తే శాండ్ వస్తుంది అలాంటివి మాట చెప్పడానికి అయితే ఎటువంటి అవకాశాలు లేదు. ఎందుకంటే ఇదన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలో పెట్టుకోవడం జరిగింది. సో ఎవరైనా శాండ్ కావాలంటే sand.ap.gov.in అనే వెబ్సైటు, అది గవర్నమెంట్ వెబ్సైటు. ఆ వెబ్సైట్లో నమోదు చేసుకొని వాళ్ళు అంటే మొబైల్ OTP ద్వారా రిజిస్టర్ చేసుకొని వాళ్ళ పేరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ వెరిఫికేషన్తో సహా ఆన్లైన్లోనే బుక్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎంత కావాల్సిన అంటే అంత కెపాసిటీ మనం పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు శిక్షణ సమావేశం. పాల్గొన్న ఎంపీపీ కురుగుండ ధనలక్ష్మి, ఎంపీడీఓ సురేష్ బాబు. కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి క్రాస్ రోడ్డు వరకు గల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు. నెల్లూరు జిల్లాలో ఇసుక నిల్వలు సరఫరాపై జిల్లా కలెక్టర్ ఆనంద్, SP కృష్ణకాంత్ మీడియా సమావేశం. 3 ఇసుక యార్డుల్లో 70,000 టన్నుల ఇసుక అందుబాటులో ఉందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.